నేను మధు వాల్తేరు స్టేషన్లోకి అడుగుపెట్టేసరికి ప్లాట్ఫారం మీద గోదావరి ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉంది. లగేజీని తన బెడ్ మీద ఉంచి మధు ప్లాట్ఫారం మీదకి వచ్చాడు. ఆదర్శ్, నేను పదే పదే చెప్తున్నానని అనుకోవద్దు. మరోసారి నేను చెప్పిన విషయం ఆలోచించు అంటూ సూటిగా నా కళ్ళలోకి చూశాడు మధు. నేను సూటిగా అతని ముఖంలోకి చూడలేకపోయాను. అతనికి సమాధానంగా తల ఊపాను. వైజాగ్లో సెమినార్ ఏర్పాటు చేశారని తెలియగానే నేనెంతో సంతోషించాను. ఎందుకో తెలుసా? నిన్ను చూడటమే కాకుండా నీ మనసు మార్చడానికి నాకు చిన్న అవకాశం దొరికినందుకు. నేను మాట్లాడలేదు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇలాంటి పరిస్థితిని నీవు చేతులారా తెచ్చుకుంటావని నేను కలలో కూడా ఊహించలేదు. నీవే కాదు, నేను కూడా ఊహించలేదు అనుకున్నాను మనసులో. ఇంత చెప్పినా నీ మనసు మారలేదా ఆదర్శ్? కరుణ అనేది నీ మనసులో రవ్వంత కూడా లేదా? మధు అడిగిన ప్రశ్నకు నోరు విప్పి సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. అందుకు కారణం నా గుండె కరడుగట్టుకుపోవడమే. ఏనాడైతే అంజలి నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిందో ఆనాడే నా హృదయంలో కరుణ, జాలి, ప్రేమ అనే మంచి గుణాలన్నీ మటుమయమయ్యాయి. కఠిన పాషాణంగా మారిపోయింది నా హృదయం. నేను అలా వెళ్ళి సిగరెట్ తెచ్చుకుంటానని క్యాంటీన్ వైపు నడిచాడు మధు. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచ్ మీద కూర్చున్నాను. ప్లాట్ఫామ్ మీద హడావుడిగా తిరుగుతున్న జనం వైపు దృష్టి సారించిన నాకు హఠాత్తుగా ఓ దృశ్యం కనిపించింది. మధు కోచ్ వెనుక ప్రక్కనున్న కోచ్ డోర్ దగ్గర నిల్చున్న ఓ అమ్మాయిని చూడగానే నిశ్చేష్టుడనయ్యాను. ఆ అందాల రాశిని చూడడానికి నా రెండు కళ్ళు చాలవనిపించింది. బంగారు వన్నెలో మెరుస్తున్న ఆమె శరీరానికి క్రీమ్ కలర్ పాలిస్టర్ శారీ, అదే రంగు మ్యాచింగ్ బ్లౌజ్ మరింత శోభను చేకూర్చాయి. అహర్నిశలు శ్రమించి అత్యంత రమణీయంగా ఓ రసహృదయుడైన శిల్పి తీర్చిదిద్దిన శిల్పంలా ఉంది ఆమె. ఆమె నిలబడిన తీరులో వయ్యారం ఉంది. ఆమె అవయవ పొందికలో సింగారం ఉంది. ఆమె నేత్రాలు ఎనలేని కాంతులను విరజిమ్ముతున్నాయి. ఆ కాంతి కిరణాలు వెన్నలా మృదువుగా, వెన్నెల్లా చల్లగా నా హృదయాన్ని తాకాయి. నేను చూపులను మరల్చుకోలేకపోయాను. ఆమె కంపార్ట్మెంట్లోంచి క్రిందికి దిగి ప్లాట్ఫారం మీద నిలబడింది. ఆమె చుట్టూ 5 వ్యక్తులు గుమికూడారు. వాళ్లంతా ఆమెకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్లున్నారు. వాళ్లతో ఆమె నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతుంది. పెదాల మీద చిరునవ్వు చిందులు వేస్తుంటే అందుకు అనుగుణంగా ఆమె కళ్ళు అభినయం చేస్తున్నాయి. పున్నమి వెన్నెలను కురిపించే ఆ చిరునవ్వు నన్ను పిచ్చివాణ్ణి చేయసాగింది. ఆమె పెదాలు నవ్వుతున్నాయా లేక ఆమె కళ్ళే నవ్వుతున్నాయా అనే అనుమానం నాకు కలిగింది. నేనే కవినై ఉంటే ఆ క్షణంలో ధారావాహికగా నా గళం నుండి కమనీయ కవితలెన్నో వెలువడి ఉండేవి. నేనే శిల్పినై ఉంటే ఓ సుందర రూపాన్ని కఠిన శిల నుండి బయటకు తీసి ఉండేవాణ్ణి. నేనే చిత్రకారుణ్ణి ఉంటే నా చేతిలోని కుంచె ఓ సౌందర్య దేవతకు ప్రాణప్రతిష్ఠ చేసి ఉండేది. కానీ నేను సామాన్య మానవుణ్ణి. పాషాణం అనుకున్న నా హృదయం ఆమె చిరునవ్వుల జడివానలో కరిగిపోతున్నట్లనిపించింది. ఆమె నేత్రద్వయం అందంగా అభినయం చేస్తుంటే నా మనసులో ఎన్నెన్నో భావనలు. ఆమె నాకు అభిముఖంగా నిలబడి మాట్లాడడం చేత ఆమె హావభావాల అందాలను, చూపుల సోయగాలను మనసారా తిలకించగలుగుతున్నాను. మౌనంగా ఉన్నా ఆమె కళ్ళు నవ్వుతున్నట్లే కనిపించాయి. కొంచెం ముందుకు వెళ్ళాను. ఆమె ఎక్కిన కంపార్ట్మెంటుకు అంటించిన రిజర్వేషన్ చార్ట్ని చూశాను. ఆమె పేరును తెలుసుకోవాలనే ఆశతో. ఆడపేర్లు 6 ఉన్నాయి. కమల, జానకి, సౌందర్య, సీత, విశాల, శివాని. దగ్గరగా వెళ్ళాను కనుక ఆమెను పరిశీలనగా చూశాను. తప్పకుండా ఆమె పేరు సౌందర్య అయి ఉంటుంది. ఎంత అందమైన కనులవి! కవి కళానికి భావుకతను ఆపాదించే కనులవి. శిల్పి ఉలికి నవచైతన్యాన్ని కలిగించే నయనాలవి. గాయకుని గళానికి గమకాలను ప్రసాదించే నేత్రాలవి. ఆ కన్నుల గారిడిలో నేను చిక్కుకుపోయాను. ఆమె పెదాల మీద దరహాస చంద్రికలు వెళ్లి విరుస్తుంటే కనుబొమ్మలు చిత్రాతి చిత్రంగా ముడివడుతున్నాయి. అదే సమయంలో సంపెంగలాంటి నాసిక గమ్మత్తుగా చిట్లించినట్లవుతుంది. ఆ కమనీయ దృశ్యం వైపు కళ్ళప్పగించి చూస్తుండిపోయాను. మధు వచ్చి భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడ్డాను. మధు కంపార్ట్మెంట్లోకి వెళ్ళాక ట్రైన్ మెల్లగా కదిలింది. డోర్ దగ్గర నిలబడి నవ్వుతూ చేతులూపుతున్న సౌందర్యని చూసి నా చేయి కూడా ఆమె కనుమరుగయ్యే వరకు గ్రీట్ చేస్తూనే ఉండిపోయింది. మధు పుణ్యమా అని కొద్ది రోజుల్లోనే సౌందర్యని చూసే అవకాశం మళ్లీ కలిగింది. అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాయగానే నేను హైదరాబాద్ వెళ్ళాను. నేను వెళ్లేసరికి మధు ఇంట్లో లేడు. మధు భార్య సుధా గవర్నమెంట్ డాక్టర్గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత రిజైన్ చేసి నర్సింగ్ హోమ్ కట్టించింది.
నర్సింగ్ హోమ్ మేడ మీదే వాళ్ళ నివాసం. ప్రయాణ బడలిక చేత భోజనం చేయగానే నిద్రపట్టింది. నిద్ర లేచేసరికి 4 దాటింది. అప్పటికీ మధు రాలేదు. నేను వచ్చినట్లు ఫోన్ చేశానని 6 గంటలకల్లా వచ్చేస్తారని సుధ చెప్పింది. నాకు కాఫీ ఫలహారాలు ఏర్పాటు చేసి హాస్పిటల్కి వెళ్ళింది సుధ. ఆఫీసు నుంచి వచ్చి స్నానాదులు ముగించుకుని మధు కాఫీ త్రాగుతూ అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా అని. రిజర్వేషన్ దొరకలేదు, ఓ సీట్ సంపాదించుకుని రాత్రంతా అలానే కూర్చుని ప్రయాణం చేయాల్సి వచ్చింది అన్నాను. ఐఎమ్ సారీ, వెంటనే రమ్మని ఉత్తరం రాసి నిన్ను ఇబ్బంది పెట్టాను. కానీ ఆదర్శ్, నిన్ను పిలిపించడానికి ఓ కారణం ఉంది. నేను వైజాగ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు నీ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఎదురు చూశాను. కానీ నీవు మనసు మార్చుకోలేదు. నీ వ్యవహారం ఇలా వదిలేస్తే లాభం లేదని వారం రోజుల క్రితం నేను సుధా మీ మామగారింటికి వెళ్ళాం. ఆయన్ని కలుసుకుని సుధా అన్ని విషయాలు మాట్లాడింది. అంజలి నిజంగా అమాయకురాలు. ఆమెకు ఏ పాపమూ తెలీదు. నో, నేను ఒప్పుకోను. భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు అన్న విషయం తెలిసి కూడా ఆ సంగతిని రహస్యంగా ఉంచిందంటే ఆ మనిషి మీద నాకు విరక్తి కలగదా? ఆవేశంగా అన్నాను. మిస్టర్ ఆదర్శ్, ఆవేశపడకు. శాంతంగా ఆలోచించు. అధికారం ఉన్న భర్తగా కాక మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటే మనకింతమంది డాక్టర్లు హాస్పిటల్స్లో అనవసరం. మనం తినే కల్తీ ఆహారం వలన ఎన్నో వ్యాధులకు మనం గురవుతున్నాం. అనారోగ్యం కారణాన అయిన వారిని ఎవరైనా వదులుకుంటారా? రేపు సపోజ్ నువ్వే వ్యాధిగ్రస్తుడు అయ్యావనుకో, మేమంతా నిన్ను వదిలేస్తామా? పెళ్ళయ్యాక భార్యాభర్తల్లో ఎవరు అనారోగ్యంతో బాధపడినా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కాదనను. కానీ నేను అసహించుకునేది ఆమె అనారోగ్యాన్ని కాదు, ఆమె చేసిన మోసాన్ని. ఒక రకంగా చెప్పాలంటే అంజలిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లే. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఓ స్టాల్ వద్ద ఆమెతో నాకు మొదటిసారిగా పరిచయం కలిగింది. మొదటి చూపులోనే ఆమె నన్ను ఆకర్షించడం చేత ఆమె వివరాలు తెలుసుకుని ఆమె తల్లిదండ్రులతో సంప్రదించి ఆమెను వివాహం చేసుకున్నాను. పెళ్లికి ముందు మా ఇద్దరికీ కొన్ని నెలల పాటు పరిచయం ఉంది కదా, మరి తనకు ఫిట్స్ వస్తాయన్న భయంకర సత్యాన్ని నాకెందుకు చెప్పలేదు? పెళ్లి కాకముందే ఆమె నిజం చెప్పి ఉన్నట్లయితే నేడి పరిస్థితి కలిగేది కాదుగా. చూడు ఆదర్శ్, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల వివాహం ఎంత దారుణ సమస్యగా తయారైందో నీకు తెలుసు. ఎలాగోలా ఆడపిల్లకు పెళ్లి చేయాలని ప్రతి తండ్రి ప్రయత్నిస్తాడు. మా అమ్మాయిలో ఫలానా అవకరం ఉందని ఏ కన్న తండ్రి బహిరంగంగా చెప్పుకోడు. అబార్షన్ చేయించి గుట్టుగా పెళ్లిళ్ళు చేస్తున్నారు కొందరు. వాళ్ళతో పోల్చి చూస్తే అంజలి చేసిన తప్పు ఏ పాటిది? పైగా ఫిట్స్ రావటం అనేది మనిషి యొక్క మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడే ఆర్థిక దుస్థితికి గురి కావటం, తనకు పెళ్లి కాకపోవడం, తన వెనుక మరో 4 ఆడపిల్లలు ఉండడం, మరో కొద్ది సంవత్సరాలలో తండ్రి రిటైర్డ్ కావడం వగైరా సమస్యలు ఆమె మనసులో ఎప్పుడూ మెదులుతుండేవి. అదృష్టవశాత్తు నీవు ఆమెను ఆదుకుని వివాహం చేసుకోవడంతో ఓ సమస్య పరిష్కారమైంది. మిగిలిన సమస్యల ఒత్తిడికి ఆమె తట్టుకోలేకపోయింది. నీకు తెలియని నిజం ఇంకొకటి ఉంది. నీవు అనుకున్నట్లు పెళ్లికి ముందు అంజలికి ఫిట్స్ ఎప్పుడూ రాలేదు. మీ పెళ్ళైన 2 నెలలకు ఆమెకు మొట్టమొదటిసారిగా ఫిట్స్ వచ్చాయి. కానీ నీవు నమ్మటం లేదు. అంతకు మునిపే ఆమెకు ఆ జబ్బు ఉందని నీకు చెప్పకుండా మోసగించి వివాహం చేసుకుందని ఒకానొక దురభిప్రాయాన్ని నీ మనసులో ఏర్పరచుకున్నావు. మధు మాటలు వింటుంటే నాకంతా అయోమయంగా తోచింది. నీవు చెప్పేది నిజమేనా మధు అని అడిగాను. నిజమే ఆదర్శ్, ఇందుకు సాక్ష్యం డాక్టర్ సుధా. పద ఆవిడ్నే అడుగు అంటూ లేచాడు మధు. ఇద్దరం మేడ దిగి క్రిందికి వెళ్ళాం. నర్సింగ్ హోమ్ బిజీగా ఉంది. ఆ సమయంలో డాక్టర్ సుధను డిస్టర్బ్ చేయడం భావ్యం కాదని అలా ట్యాంక్ బండ్ వరకు వెళదామని మధుతో అన్నాను. బయటకు వెళ్తున్నట్టు సుధకు చెప్పి వస్తానని మధు కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు. నేను మెల్లగా అడుగులు వేసుకుంటూ నడిచాను. గేటు దగ్గరకు రాగానే టక్కున ఆగిపోయాను. ఎదురుగా సౌందర్య. ఆశ్చర్యపోయాను. అందమైన ఆ కళ్ళను చూసే అదృష్టం మళ్ళీ నాకు లభించినందుకు ఎంతో ఆనందించాను. లోగడి కంటే మరింత అందంగా ఉన్నాయి ఆ కళ్ళు. ఆమె సరాసరి కన్సల్టింగ్ రూమ్ వైపు నడిచింది. అప్పుడే బయటకు వస్తున్న మధు ఆమెకు ఎదురుపడ్డాడు. ఆమె అతనికి విష్ చేసింది. మధు ఆమెను ఏమిటో అడిగినట్లున్నాడు. ఆమె రోడ్డు వైపు చూపించి ఏదో చెప్తుంది. కనపడినంతసేపు నేనలా ఆమె వైపే చూస్తుండిపోయాను. సౌందర్య గురించి వివరాలు తెలుసుకోవాలన్న తహతహ నాలో అధికమైంది. కానీ విషయం ఎలా కదపాలా అని ఆలోచిస్తున్న నాకు మధు దారి చూపించాడు. ట్యాంక్ బండ్కు కారులో వెళ్తుండగా మధు అడిగాడు, కారులోంచి దిగి లోపలికి వచ్చిన అమ్మాయిని చూసావా అని. అన్నాను ఉలిక్కిపడుతూ. ఆమె పేరు సౌందర్య అయి ఉంటుంది అన్నాను. వాట్ ఏ సర్ప్రైజ్, ఆమె నీకు తెలుసా? ఆశ్చర్యంగా అడిగాడు మధు. ఆమె అందంగా ఉంది కనుక ఆమె పేరు అదే అయి ఉంటుంది అనుకున్నాను. ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాను. నిజమే ఆనంద్, శారీరకమైన అందాన్ని గుర్తించడానికి కళ్ళుంటే చాలు. కానీ మానసికమైన అందాన్ని గుర్తించడమే కొంచెం కష్టం. కారు రోడ్డు మీద మెల్లగా సాగిపోతుంది. మధు మళ్ళీ అన్నాడు, సౌందర్య అందం కేవలం బాహ్యమైనదేనని, ఆమె మనసు శరీరం అంత అందమైనది కాదని నీవు అనుకుంటున్నావని నాకు తెలుసు.
మొదట్లో నేను కూడా అలానే అనుకున్నాను, కానీ సుధ ద్వారా సౌందర్య వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. నిజంగా ఆమె దేవత. చేయెత్తి దండం పెట్టాలనిపిస్తుంది నాకు. త్యాగం చేయడంలో ఆడవాళ్ళదే పైచేయి అని రుజువు చేసింది ఆ అమ్మాయి. ఆమె చేసిన త్యాగం అంత గొప్పదా? నా ప్రశ్నలో ఎగతాళి ధ్వనించింది. గొప్పదో కాదో నువ్వే చెబుదువు గాని అంటూ కారును ట్యాంక్ బండ్ మీద ఆపాడు మధు. కారును పార్క్ చేసి ఇద్దరం వెళ్ళి ఓ సిమెంట్ బెంచ్ దగ్గర కూర్చున్నాం. హుస్సేన్ సాగర్ మీదుగా ప్రయాణం చేసి వచ్చిన పిల్లవాయువులు చల్లగా శరీరాన్ని తాకి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆలోచిస్తుంటే నువ్వు సౌందర్య నార్త్ పోల్ సౌత్ పోల్ అనిపిస్తుంది నాకు అన్నాడు మధు. అంటే నీ ఉద్దేశం నేను స్వార్థపరుణనేగా? అది కాదు నా ఉద్దేశం. మీ ఇద్దరికీ క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత ఉదాత్తమైనదో నీవు తీసుకున్న నిర్ణయం అంత కఠోరమైనది. సౌందర్యకు క్లిష్ట పరిస్థితి ఎదురైందా? నమ్మలేకపోయాను. అదృష్టాన్ని దురదృష్టం, వెలుగును చీకటి ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి. సౌందర్యది ప్రేమ వివాహం. ఆమె నరేష్ అనే నేవీ ఆఫీసర్ను ప్రేమించింది. పెద్దలు పెళ్లికి సుముహూర్తం కూడా పెట్టారు. రేపు ముహూర్తం అనగా ముందు రోజు అనుకోని సంఘటన జరిగిపోయింది. ఇంకో అమ్మాయి అయితే ఎలా ప్రవర్తించేదో కానీ సౌందర్య మాత్రం ధైర్యంగా నిలబడింది. తల్లిదండ్రులు ఆమె నిర్ణయాన్ని ఖండించారు, కానీ సౌందర్య మనసు మార్చుకోలేదు. ఏమిటా సంఘటన? ఆత్రంగా అడిగాను. నరేష్ కారుకు యాక్సిడెంట్ అయింది. అయితే అతను చనిపోయాడా? నోనో, అతను బ్రతికే ఉన్నాడు, కానీ హీ లాస్ట్ హిజ్ ఐసైట్. సౌందర్య అతనికి చూపురాదని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. మెడికల్ చెకప్ కోసం సుధ దగ్గరకు వచ్చింది. నేను షాక్ తిన్నాను. ఆ నవ్వే కళ్ళ వెనుక ఇంత విషాదగాథ దాగి ఉందా? కనిపించని నీలి నీడలున్నాయా? నా మనసులో సంఘర్షణ ప్రారంభమైంది. అంధుడైన భర్తను చేపట్టిన సౌందర్య వ్యక్తిత్వం నా కళ్ల ముందు హిమాలయాల్లా పెరిగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ చిన్న కారణంగా భార్యతో బంధాలు తెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నా వ్యక్తిత్వం ఓ ఇసుకరేణువులా మారింది. నా మీద నాకే అసహ్యం కలిగింది. ఇకనైనా నా తప్పును సరిదిద్దుకోవాలి. అంజలికి అన్యాయం జరగకూడదు. లేచి నిలబడ్డాను. మిస్టర్ మధు, వెళదాం పద అంటూ మధును కారు దగ్గరకు తీసుకువెళ్ళాను. అప్పుడైనా సుధ ఇంకా పేషెంట్తో బిజీగానే ఉంటుంది ఆదర్శ్ అన్నాడు మధు కారు సీట్లో కూర్చున్నాక. మీ ఇంటికి కాదు, మరెక్కడికి అడిగాడు మధు. అంజలి వాళ్ళింటికి సిగ్గుపడుతూ చెప్పాను. మధు కళ్ళలో ఆనందం ఉప్పొంగింది. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ మ్యాన్ అంటూ కారు స్టార్ట్ చేశాడు మధు. కదులుతున్న కారులోంచి శూన్యంలోకి చూస్తుండిపోయాను. సౌందర్య నాకు కనిపించిన క్షణం ఎలాంటిదో, కానీ ఆమె కథ ఓ వెలుగు దీపమై నా మనసులోని చీకట్లను పారద్రోలింది. నా కళ్ళెదుట సౌందర్య కనిపించినట్లయింది. ఆమె కళ్ళు నవ్వుతూనే ఉన్నాయి. అయితే ఆ నవ్వే కళ్ళలో నాకిప్పుడు కనిపిస్తున్నవేమిటి? నీలినీడలు కావు, ఆదర్శ కిరణాలు.